పొద్దున్నుంచి చూస్తున్నా మనం ఏసీబీ ఎంక్వైరీలో కేటీఆర్ ఉన్నారు. ఎటు చూసుకున్న ఇప్పటికి 4 గంటలు సుదీర్ఘ విచారణ అయితే జరుగుతుంది. దాదాపు ఇప్పటికైతే 5 గంటలు కూడా కావస్తుంది. మరొక 2 గంటలు అంటే ఎట్లయితే 6 గంటల వరకు అయితే విచారణ అవుతుంది. బట్ ఈ లోపు ఏమైనా అరెస్ట్ అవుతారా లేదా అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఉంది. రైట్, అయితే పార్టీకి సంబంధించి లోకల్ లీడర్స్ ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎర్రబెల్లి సతీష్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? రైట్, ఏంటి అంటే ఒకవేళ పొద్దునుంచి మనం చూస్తున్నాం ఏసీబీ ఎంక్వైరీలో కేటీఆర్ ఉన్నారు, ఒకవేళ అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని చూస్తుంది, వాళ్ళ కాన్సెప్టే అరెస్ట్ చేయాలని. కేసులో బలం లేదు, ఏ విధంగా చేస్తే బాగుంటది, ఎట్లా చేస్తే బాగుంటది అని వాళ్ళ కింద మీద పడుతున్నారు. యాక్చువల్లీ డాక్యుమెంట్స్ మమ్మల్ని తీసుకురమ్మంటారు. గవర్నమెంట్ ఆఫీసులో రికార్డ్ అంత ఉన్నది, హెచ్ఎండిఎల్నే దొరుకుతుంది. అక్కడ ఐఏఎస్ ఆఫీసరే సైనింగ్ అథారిటీ, బ్యాంక్ టు బ్యాంక్ డబ్బులు పోయినాయి. ఇంకా దాంట్లో ఎవిడెన్స్ కేటీఆర్ గారు సొంతంగా చెప్పేది ఆడ ఏం ఉండదు. వాంటెడ్లీ మేము కేటీఆర్ గారు అభివృద్ధి చేశారు, వాళ్ళ అరెస్టులు ఎట్లా చేయాలని చూస్తున్నారు. ప్రతి దాన్ని ప్రశ్నిస్తున్నాం కదా, ప్రశ్నించే గొంతును నొక్కడానికి కోసం వారి తాపత్రయం. ఓకే, రైట్, అయితే ఎటు లేదన్నా ఇటు హైకోర్టు కూడా ఆయన క్వాష్ పిటిషన్ని తోసిపుచ్చింది. అలాగే సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎటు చూసుకున్నా కూడా అరెస్ట్ తప్పదా? మేడం, క్రాష్ పిటిషన్ 90% తోసిపుచ్చుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తామో అన్నారు. దానికోసం కొట్టేయమని ఏం లేదు కదా, ఇన్వెస్టిగేషన్ దశలు ఉన్నది కదా, చేయనియండి, ఇన్వెస్టిగేషన్ ఎందుకు కాపాలని కొట్టేసింది. దాంట్లో మాకు వచ్చిన నష్టమేం లేదు, కేటీఆర్ గారికి వచ్చిన నష్టమేం లేదు. ఓకే, రైట్, అంటే తెలంగాణలో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? యావత్ తెలంగాణ బాధపడుతుంది. ఎందుకంటే అభివృద్ధి చేసిన నేతను ఆ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. మీరు వచ్చి 11 నెలలు అయింది, 11 నెలలలో ఇప్పటి వరకు మీరు ఏ అభివృద్ధి చేయలేదు. రేపు మెక్సికో సిటీలో రేస్ ఉంది, మెక్సికో సిటీలో రేపు రేస్ ఉంది, 11th రేస్ ఉంది. మనం 24 రేస్ మిస్ అయినాం, 25 రేస్ కూడా మనం మిస్ అవుతున్నాం. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అసమర్థత వల్ల మిస్ అయింది. వారు టాక్టిక్గా పోయి మాట్లాడలేక, వాళ్ళని మెప్పించి ఇక్కడ తీసుకురాలేక, ఏంటంటే ఏదో ఒక అడ్డం పెట్టేసి దాని మీద ఏసీబీ కేసు అని. ఏసీబీ అంటే ఏంటంటే ఎవరైనా డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుంటే దాంట్లో దొరికే లంచాన్ని ఏసీబీకి మెయిన్ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ఎవరు క్యాష్ ఇచ్చిండ్రు, ఎవరు క్యాష్ తీసుకున్నారు? అంటే 55 కోట్లే కాకుండా ఇంకా ఇందులో ఇంకేమన్నా పెద్దగా ఉండొచ్చేమో. ఎటు లేదనంటే దాన్ని ఫస్ట్ 600 కోట్లు అన్నారు, దాని తర్వాత ఎవరన్నారు 600 కోట్లు? కాంగ్రెస్ ప్రభుత్వం వారే కదా, ప్రభుత్వమే కదా ఇదంతా డ్రామా నడిపేది. అవునండి, నేను ఏమంటున్నా ఇక్కడ 600 కోట్లు అన్నారు, దాని తర్వాత తగ్గుకుంటే 55 కోట్లకి అవినీతి జరిగింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అవినీతి 55 కోట్లు జరగలేదు. యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించడం జరిగింది. రైట్, అసలు అవినీతి జరిగిందా లేదా? జరగలేదు. అవినీతి ఎక్కడ ఉంది? ఆడ ఓపెన్ రేస్ వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడున్న 2 సెంట్రల్ మినిస్టర్లు వచ్చిండ్రు, ఇండియాలో ఫస్ట్ రేస్ వచ్చిందని వాళ్ళు మెచ్చుకున్నారు. ఇప్పుడు పక్కకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం కోడలు వచ్చింది, వాళ్ళ మనవడు వచ్చిండు, ప్రభాస్ వచ్చిండు, మహేష్ బాబు వచ్చిండు, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. అవినీతి ఎక్కడ ఉంది? వాళ్ళ బ్రహ్మాండం ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వచ్చిండు. భారతదేశంలో ఇది ఫస్ట్ జరగడం మనకు పెద్ద గొప్ప గ్రేట్ విషయం అని వాళ్ళు ప్రతి ఒక్కటి బయట ఇచ్చిండ్రు. మీరు చూడండి, ప్రతిదీ అన్ని దొరుకుతాయి, ఆన్లైన్లో ఉన్నాయి. రైట్, అయితే ఈ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఫినాన్షియల్ మినిస్టర్కి తెలియకుండా, సెక్రటరీకి తెలియకుండా ఎలా చేస్తారు అన్న క్వశ్చన్స్ కూడా వచ్చాయి బయటికి. రూల్ పర్మిట్ చేసింది కాబట్టి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేశారు. బ్యాంక్ టు బ్యాంక్ పోయింది. అంటే ఈ కేసుకి సంబంధించి కొంతమంది అప్రూవర్ గా కూడా మారుతున్నారని తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బిట్రేషన్గా లండన్లో కేసు నడుస్తున్నప్పుడు ఎందుకు అక్కడ అపీల్ కాకుండా ఇక్కడ ఏసీబీ కోర్టులు పెట్టి కావాలని పొలిటికల్గా దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి కేటీఆర్ గారిని ఏదో అన్నిటి మీద క్వశ్చన్ చేస్తున్నారు. లగచర్ల, తులం బంగారము, అన్ని 6 గ్యారంటీలు, 420లు, రైతు రుణమాఫీ, వాళ్ళకి ఎక్కడ అర్థం ఏం కాక ఏం చేయాలని చెప్పి అక్కడ ఉన్నది ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కోర్టు ఉంది. హరీష్ సాల్వే గారు వాళ్ళ తరఫు నుంచి ఈ ఫార్ములా రేస్ నుంచి వాళ్ళు అడ్వకేట్ ఫైట్ చేస్తుండు. ముందు అక్కడ అపీల్ కాండి ఫస్ట్, అక్కడ అయినాక కదా నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో. అది కాకముందుకే ఇక్కడ ఏసీబీ ప్రపంచం చూసి నవ్వుతుంది. ఈరోజు ప్రపంచము నవ్వుతుంది. 50 కోట్ల మంది చూసిండు హైదరాబాద్ సిటీని. ప్రపంచంలో హైదరాబాద్ అనేది చికాగోలోనో, డల్లాస్లోనో, మెక్సికోలో హైదరాబాద్ తెలియదు. రేస్ పెట్టినాం కాబట్టి హైదరాబాద్ తెలిసింది. కేటీఆర్ గారు ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళని మెప్పించి తీసుకురావడం జరిగినది, అది వేరే వాళ్ళతో కాదు. భారతదేశంలో ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ మోటార్? అది ఎందుకు తీసుకొచ్చిండు? ఆయన మాట్లాడిండు, వాళ్ళని ఒప్పించిండు, కన్విన్స్ చేసిండు కాబట్టి హైదరాబాద్ తీసుకురాగలడు. వేరే ఏ మినిస్టర్ తోటి కాలేదు, ఏ సిటీ కూడా రాలేదు.
రాంది ఒక హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? మనకంటే బెంగళూరు లేదా, ముంబై లేదా, ఢిల్లీ లేదా, మన దగ్గరికి ఎందుకు వచ్చింది? ఈయన కన్విన్స్ చేశాడు, వాళ్ళని చేశాడు కాబట్టి, క్యాపబిలిటీ ఉంది కాబట్టి, మాట్లాడగలుగుతాడు కాబట్టి, బయట దేశాలన్నీ తిరిగి వచ్చిండు కాబట్టి, చదువుకున్నాడు కాబట్టి, సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి, వాళ్ళని మెప్పించి ఒప్పించి తీసుకొచ్చిండు ఇక్కడికి. సో దట్స్ వై అది వచ్చింది. మన తెలంగాణ ప్రజల దురదృష్టం, హైదరాబాద్ బ్యాడ్ లక్, మా గవర్నమెంట్ రాకపోవడం. సో దాన్ని కంటిన్యూటీ చేయలేకపోయినాం. ఇన్ కేస్ మేము కనుక వచ్చి ఉంటే ఈ థర్డ్ రేస్ నడిచేది, ప్రపంచంలో ఎక్కడో వెళ్ళిపోతుంటుంది. రైట్. దురదృష్టం ఈ దరిద్రులు వచ్చి ఈ పని అవుతుంది. నేను మళ్ళీ అడుగుతున్నా, ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ అయితే తెలంగాణలో పరిణామాలు ఎలా ఉంటాయి? అరెస్ట్ అవుతుంది, మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, బెయిల్ 2 రోజులు 1 రోజులో బెయిల్ వచ్చేస్తుంది. అరెస్ట్ ఏం శాశ్వతం కాదు. అరెస్ట్ చేసి వాళ్ళు ఏమన్నా లోపల పెట్టేది లేదు. చేస్తే మాకు దాని క్లారిటీ డిస్టర్బ్ అవుతుంది. మాకు చేయమనండి, అయిపోతుంది కదా, ఊకెందుకు కావాలని ఎందుకు ఈ నాన్చుడు అలా తప్పేముందో తెలుస్తుంది కదా. అరెస్ట్ చేస్తే ప్రపంచం చూస్తుంది. రేపు లండన్లో ఆర్బిట్రేషన్ కోర్టులో ఉంది, అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఎందుకు అసలు డబ్బులు అక్కడ పోయినాయి, నువ్వు కంటిన్యూటీ ఎందుకు చేయలేదు? గవర్నమెంట్ అంటే నువ్వు సెక్రటరియట్ మేము కట్టినావు, మరి అలా పోయి కూర్చున్నావు, మరి ఇది సగం పని నువ్వు మిగతా ఎందుకు చేయాలి కదా. గవర్నమెంట్ అన్నప్పుడు అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. కాళేశ్వరం మేము కట్టినాం, కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోస్తా అంటున్నావు, ఇవన్నీ పోసుకున్నప్పుడు మరి ఇది కంటిన్యూటీ చేయాలి కదా, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. గవర్నమెంట్ అంటే గవర్నమెంటే కదా, రేపు మీరు పోయినప్పుడు మేము కడతాం కదా, మళ్ళీ మేము చేస్తాం కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎవడన్నా మళ్ళీ ఇంకోసారి వచ్చి మన హైదరాబాద్ ఈవెంట్లో ఈ ప్రోగ్రామ్ పెడతారా? ఇక్కడ జరుగుద్దా? మనం నమ్ముతాడు ఎవడన్నా? పరువు పోతుంది, బయట ప్రపంచంలో పరువు పోతుంది. నేషనల్ టీవీలో కూడా రిలే అవుతుంది. పొద్దున్న నుంచి కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, మన ఒక స్టేట్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ని తీసుకుపోయి లోపల కూడా పెట్టి ఒక ఈవీ మోటార్స్ కోసం జరుగుతుందని. రేపు ఉంది మెక్సికోలో, రేపు రేస్ ఉంది, మీరు చూడండి. రేపు మెక్సికోలో ఈవీ మోటార్ రేస్ ఉంది. నెక్స్ట్ మంత్ టోక్యోలో ఉంది, తర్వాత లండన్లో ఉంది. అసలు అది ఎక్కడ జరుగుతుంది, ఏముందో ఐడియా ఉందా వాళ్ళకి కనీసం? ఇంత పెద్ద ఈవెంట్కు ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న ఏసీబీ దాంట్లో పెట్టి కూర్చోబెట్టి ఒక మినిస్టర్ని, అంత క్యాపబిలిటీని, అంత హైదరాబాద్ అభివృద్ధి చేసి, అన్ని ఫ్లైఓవర్లు కట్టి, దీన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చి, ఒక మినిస్టర్, ఒక యాంకర్, ఇవాంకా ట్రంప్ వస్తే ఆయనే యాంకరింగ్ చేసి అంత నాలెడ్జ్ పర్సన్ తీసుకుపోయి ఏసీబీలో కూర్చోబెడతాం, అరెస్ట్ చేస్తాం, ఏదో పొలిటికల్ షాడిజం లెక్క చేస్తామంటే అది కరెక్టా? అది ఎంతవరకు కరెక్టు? మీరు ఏం చేశారు 11 నెలల? ఎక్కడ పోయింది తులం బంగారం? ఎందుకు లగచర్లు ఆపినాం? ఇవన్నీ ఆపినందుకు ఆయన ప్రశ్నించే గొంతు నొక్కాలని, ఇవన్నీ ఏ విధంగా చేయాలని ఒక స్కీమ్. మీరేం చేశారు? మేము ప్రశ్నిస్తున్నాం కదా, ప్రశ్నిస్తున్నాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా. మేమేం చేస్తాం? ప్రశ్నిస్తాం. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. గవర్నమెంట్ మీరు కమిట్మెంట్ చేయమంటుంది, వాళ్ళు చేయట్లేదు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.